స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, ఇవాళ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఒకటి చదివాను. ఆర్టికల్ ఏంటంటే గో ఫర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ టు మేనేజ్ రిస్క్ అని. సో నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఆర్టికల్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఆ స్క్రీన్ షాట్ కూడా నా మొబైల్లో ఉంది. సో ఏంటి అసలు అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న రిస్క్ను మేనేజ్ చేయడానికి ఈ ఫ్లెక్సీ క్యాప్ వైపు అడుగులు వేయంటంటూ కూడా దాని సారాంశంగా అర్థమవుతుంది. అండ్ ఏంటి అసలు దీని గురించి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే బ్రాడ్గా అయితే 3 కేటగిరీస్ ఉన్నాయండి మనకి మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. మనకి ఈక్విటీని లార్జ్ క్యాప్ అంటాం, మిడ్ క్యాప్ అంటాం, స్మాల్ క్యాప్ అంటాం. ఏదైతే లార్జ్ క్యాప్ ఉందో కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అంటే చూడండి, అంత బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయి అందులో. మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మనకి ఇట్లాంటివన్నీ ఉంటాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఎస్బీఐ. ఇందులో ఏంటంటే మనకి కన్జర్వేటివ్ వచ్చేసరికి ఏమంటే రిటర్న్స్ రావండి. బేసికల్గా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటాయి అవి. మనకి 6%, 8%, 9% కంటే మించి రిటర్న్స్ రావు. ఏదైనా మనకి చూస్తే ఈ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, బట్ ఈ రిస్క్ ఎక్కువ ఉన్నా కూడా రిటర్న్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో. అయితే ఇప్పుడు చూడండి, ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక టైంకి ఏంటంటే స్మాల్ క్యాప్స్ బాగా బుల్ రన్లో బాగా పాపులర్ అవుతాయి. ఒక ఇయర్లోనే 70% రిటర్న్స్ కేటగిరీ చూసాం మనం. క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, అలాగే మీకు పెరి వాళ్ళ ఇవన్నీ కూడా స్మాల్ కేసెస్. ఎన్ని స్మాల్ క్యాప్ ఫండ్, కొటక్ స్మాల్ క్యాప్ ఫండ్ కానివ్వండి, మనకి అన్నీ కూడా ఒక 50% రిటర్న్ అబోవ్ వచ్చినాయి. సో ఆ టైంలో ఏమవుతుందంటే రిస్క్ జనాలు చాలా మంది తెలియదు, మనకి కంటిన్యూ అవుతుందేమో, ఇట్లా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పి మోర్దుగా 1 lakh పెట్టడం, 2 lakhs పెట్టడం, 3 lakhs పెట్టడం చేస్తుంటారు. సో ఇలాంటి మన కన్ఫ్యూజన్. ఇప్పుడు చూడండి, చాలా మంది బిజీ లైఫ్లో మనకి ఏమీ తెలియవు ఏ టైంలో ఏది బాగుంటుంది అని చెప్పి. సో దానికి బదులు ఏంటంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ అనేది మంచి ఆప్షన్ అండి. ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్కి మనకి ఆయన హ్యాండ్లో ఉంటుంది, గ్రిప్లో ఉంటుంది. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ 2 రకాలు ఉన్నాయండి. చాలా మంది డిఫరెన్స్ ఏంటంటే మల్టీ క్యాప్ అంటే 25% లార్జ్ క్యాప్ ఫిక్స్ చేసేస్తారు, 25% స్మాల్ క్యాప్ ఫిక్స్ చేసేస్తారు, 25% మిడ్ క్యాప్ ఫిక్స్ చేసేస్తారు. అలా ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా అదే 25% ఏదైతే ఉందో అది మన ఫండ్ మీద చాయిస్ ఉంటుంది. ఆ టైంలో ఏది బాగుందంటే అందులో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇలా ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే ఆ ఫిక్సేషన్ అనేది ఉండదండి, క్యాప్ ఉండదు. ఎంత కావాలంటే అంత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 70% కూడా మాక్సిమం ఒక్క దానికి అలొకేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మంది మనకి లార్జ్ క్యాప్ వాళ్ళకి మొగ్గు చూపిస్తున్నారు. అంటే ఆల్రెడీ మార్కెట్లో ఇప్పుడున్న కండిషన్స్లో మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి టైంలో ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటే ఏమవుతుంది చేస్తారంటే ఆయన మెల్లమెల్లగా అలాంటి స్టాక్స్ అన్ని అమ్మేసి లార్జ్ క్యాప్కి మూవ్ అవుతూ ఉంటారు, ఫ్లెక్సీ క్యాప్కి మూవ్ అవుతారు. సో ఇలా మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఆ రిస్క్ని వాళ్ళు మేనేజ్ చేయడమే ఫ్లెక్సీ క్యాప్ అండి యాక్చువల్గా. అది కుషక అయితే. సో దీనివల్ల ఏమిటంటే లాభం, డే టు డే లైఫ్లో మనం బిజీగా ఉంటాము, ఏ స్టాక్స్ కొనాలో మనకు తెలియదు, ఉన్న 5000 స్టాక్స్లో మళ్ళీ ఏ పిక్ చేయాలో మనకు తెలియదు. సో మన పోర్ట్ఫోలియో ఒక ఆల్ టైంలో అన్ని సైకిల్స్కి ఈక్వల్గా రిలేటెడ్గా చూసుకోవాలంటే వాళ్ళకి మనం ఫ్లెక్సీ క్యాప్ ఆప్షన్కి వెళ్ళడం బెటర్ అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే కొన్ని సందర్భాలలో ఫ్లెక్సీ క్యాప్ అంతగా పర్ఫార్మ్ చేయలేదు. అలాంటి కూడా చూసాం మేము లాస్ట్ టైంలో. కొన్ని బాగా పర్ఫార్మ్ చేస్తాయి, మూమెంట్ కూడా ఉంటుంది. ఫండ్ మేనేజర్ అలర్ట్ అవ్వాలి. ఫండ్ మేనేజర్ థియరీ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఇట్లాంటి టైంలో కాల్ తీసుకోవాలి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ హైవేలో ఉన్నప్పుడు దాన్ని అమ్మేసి లార్జ్ క్యాప్ మూవ్ చేయాలి నా థియరీ ఉంది. కానీ కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాంప్ట్గానే, కొంతమంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. మళ్ళీ అది కరెక్షన్, షార్ట్ టర్మ్ కరెక్షన్, ఓన్లీ 3 monthsకే కరెక్షన్ అన్నప్పుడు వాళ్ళు తీసుకోరండి ఆ డెసిషన్. మార్కెట్ వేవ్ని బట్టి కూడా ఫండ్ మేనేజర్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటుండాలి. అలా కొంతమంది తీసుకుంటున్నారండి ప్రాంప్ట్గా, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు బెస్ట్ ఇండియాలో ఉన్న ప్రాంప్ట్గా బెస్ట్గా అంటే మనకి పెరి ఫ్లెక్సీ క్యాప్ ఒక మంచి పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే కొత్తగా వచ్చిన ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ కూడా చాలా పర్ఫార్మ్ చేస్తుందండి, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే కొట్టక్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఇలా మంచి ఫ్లెక్సీ క్యాప్స్ అయితే బెస్ట్ అయితే ఉన్నాయి మార్కెట్లో. మనకి కనుక ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్ నేను స్టడీ చేయలేను, నేను ఇట్లా ఆల్ టైమ్ కొంచెం మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి ఇలా మూవ్ అవ్వలేను ఈజీగా అనుకున్నప్పుడు ఇది వాళ్ళ అలాంటి బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆప్షన్ అండి. ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు దాన్ని. ఒక మంచి రేటింగ్ ఉన్న ఫ్లెక్సీ క్యాప్ ఏదైనా సరే తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం పదే చెప్పేది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో అలాంటి ఫండ్స్ తీసుకోవద్దని చెప్తున్నాము. ఎందుకంటే రిడెంప్షన్ వచ్చినా కూడా వాటికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అట్లాంటి కాకుండా 2nd and 3rd రేటింగ్ ఉన్నవి తీసుకుంటే కనుక, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 4th ర్యాంక్ ఉన్నవి తీసుకుంటే కనుక అటు బాటమ్కి వెళ్ళకూడదండి, టాప్కి వెళ్ళకూడదు. మీడియంలో ఉన్న ఫ్లెక్సీ క్యాప్స్ తీసుకుంటే కనుక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. సో తద్వారా మనం మార్కెట్ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు. మనకి మంచి రిటర్న్స్ అయితే ఇంత టర్మ్ ఆఫ్ 5 to 10 years అయితే మంచి రిటర్న్స్ చూడొచ్చు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు,
ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్.